జగిత్యాల డిస్టిక్ కొరుట్ల లారీ స్టాండ్ నుంచి నేను ఒక క్యాషర్ని. నా ఒక బండిని ఫిట్నెస్ చేయాలని నేను ఆర్టీఓస్కి తీసుకెళ్ళాను. దానికి నేను కట్టిన ఫీజు 14,000 రూపాయలు, 300 రూపాయలు ఆన్లైన్ ఫీజు కట్టాను. దాని విధంగా మళ్ళీ దానికి గ్రీన్ టెక్స్ అని పేరుతో 3,000 రూపాయలు గ్రీన్ టెక్స్ కట్టాను. మళ్ళీ ఆర్టీఓ ఫీజు అవన్నీ ఆన్లైన్ ఫీజు ఉంటాయి. అది కాక మళ్ళీ రేడియం పెడతామని స్కానర్ తీసుకొచ్చారు. దానికి రేడియం పెట్టారు. ఆ ఒక్కొక్క రేడియం దాదాపు 3,000 నుంచి 6,000 రూపాయలు, 8,000 రూపాయలు తీసుకుంటారు. అది చట్టపరంగా న్యాయమేనా? ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏడాగా తీసుకెళ్తారు, ఎట్లా వస్తుంది? దీని గురించి కూడా మీరు ఆలోచించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జగిత్యాల డిస్టిక్ కొరుట్ల లారీ అసోసియేషన్, వ్యాన్ అసోసియేషన్, జిల్లా లారీ ఓనర్ ఉపాధ్యక్షుని నేను అన్వర్ మాట్లాడుతున్నా. కాబట్టి ఫిట్నెస్కి దాదాపు 25,000 రూపాయలు కడుతున్నాం. గ్రీన్ టెక్స్ వస్తుంది, ఫిట్నెస్ టెక్స్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిఆర్ కోడ్ అని తీసిర్రు. దానికి 8,000 రూపాయలు కంట్రాక్ట్ వాళ్ళు తీసుకుంటారు, రేడియం వాళ్ళు. కాబట్టి దయచేసి దీని మీద చర్య తీసుకొని ఆ పిఆర్ కోడ్ క్యాన్సిల్ చేయాలని జగిత్యాల జిల్లా లారీ అసోసియేషన్ నుంచి, కొరుట్ల లారీ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గ్రీన్ టెక్స్ పైసలు కడుతున్నాం, టెక్స్ 12,000 రూపాయలు కడుతున్నాం, ఇన్సూరెన్స్ పైసలు కడుతున్నాం. కాబట్టి మేము పేదవాళ్ళం, లారీ డ్రైవర్ టు ఓనర్లు, మేము కష్టం చేసి బతికేటోళ్ళం. కాబట్టి ఫైనాన్స్ వెళ్తలేదు. మా పిల్లలకు కిరాయి ఇంతలా ఉండి పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా వెళ్తలేవు. మా మీద ఎప్పుడు కూడా ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు అదే టెక్స్ కట్టినాం. ఇప్పుడు టీవీ కూడా ఆడ 2,000 3,000 టీవీలు కూడా కడుతున్నాం. దాన్ని మాఫ్ చేస్తున్నారు, అది కూడా మాఫ్ చేయలే. కాబట్టి ఈ తెలంగాణ లారీ డ్రైవర్లకు పింఛన్ కూడా ఇస్తున్నారు, పింఛన్ కూడా లేదు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, జాగా లేదు. పేదవాళ్ళు ఎందరో లారీ మీద ఉరి పెట్టుకొని చచ్చిపోతారు, ఫైనాన్సులు కూడా వెళ్తలేవు. కాబట్టి మా సీఎం గారికి దయచేసి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అది క్యాన్సిల్ చేసి క్యూఆర్ కోడ్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొరుట్ల లారీ అసోసియేషన్ నుంచి. ఎందుకంటే అంత పేదవాళ్ళు, 8,000 కంట్రాక్ట్ వాళ్ళు, అంత మాఫియా ఉన్నారు, ఇంట్లో దోసుకుంటారు లారీ వాళ్ళని. కాబట్టి దయచేసి దీని మీద చర్య తీసుకొని సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ దీని మీద చర్య తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. సార్, మేము ఆల్రెడీ గ్రీన్ టెక్స్ 6,000 7,000 అది కడుతున్నాం, ఫిట్నెస్ కడుతున్నాం, మళ్ళీ స్టిక్కర్లు కూడా వేస్తున్నాం. ఈ స్టిక్కర్లు ఉండంగా డబల్ స్టిక్కర్లు అంటే ఎంతవరకు న్యాయం? ఇది పిఆర్ కోడ్ స్టిక్కర్లు ఉండంగా పిఆర్ కోడ్ పెట్టాలంటే ఎంత నష్టపోతున్నాం. కాబట్టి తెలంగాణ లారీ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, దాన్ని క్యాన్సిల్ చేసి ఈ లారీ ఓనర్ టు డ్రైవర్లకు కానీ అందరికీ మీరు లారీ అసోసియేషన్ని కాపాడాలి. ఇప్పుడే కష్టాల్లో ఉన్నాం మేము లారీ వాళ్ళం. కాబట్టి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు లారీ వాళ్ళని, ఓనర్లని ఇచ్చేవారి టెక్స్టులు వెళ్తలేవు, ఫైనాన్సులు కిస్తులు వెళ్తలేవు, పిల్లలకి స్కూల్ ఫీజులు వెళ్తలేవు. మాకు దీని మీదనే బతుకుడు, మాకు లారీల మీద. మళ్ళీ మేము 3 నెలలకు 12,000 రూపాయలు టెక్స్ కడుతున్నాం. తెలంగాణకు ఆదాయం అంటే ఒక లారీ ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది ఆదాయం. కాబట్టి అసుంటి ఆదాయం ఈ లారీ ఓనర్లు లాభం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కరుణించుడు. అందరికి ఇస్తున్నారు, మీరు బస్సు ఫ్రీ చేసిర్రు, పింఛన్ చేసిర్రు, రైతులకు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ లారీ ఓనర్లకైతే మాత్రం ఇప్పుడు దాకా ఏ గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం లారీ అసోసియేషన్ నుంచి, మాకు మీరు లాభం చేయాలా, దీన్ని క్యాన్సిల్ చేసి మా ఒక పేదవాళ్లకు లాభం చేయాలని లారీ ట్రాన్స్పోర్ట్ నుంచి, కొరుట్ల లారీ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.